ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టాపిక్ వచ్చేటి ఏంటి అంటే ఇన్స్టెన్స్ బ్లాక్ అండ్ స్టాటిక్ బ్లాక్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇన్స్టెన్స్ బ్లాక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇన్స్టెన్స్ బ్లాక్ అంటే ఏం లేదండి, మనకి ఓపెన్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేస్ అంతే. దీనికి నేమ్ ఉండదు, ఏమీ ఉండదు, జస్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేస్ అనేది. ఈ బ్లాక్ని మనము విత్ ఇన్ ద క్లాస్ అండ్ అవుట్ సైడ్ ది మెథడ్స్ తీసుకుంటే అది ఇన్స్టెన్స్ బ్లాక్ అయిపోద్ది. అండ్ ఈ బ్లాక్లో మనం ఏం తీసుకోవచ్చు అంటే సమ్ సెట్ ఆఫ్ కోడ్ తీసుకోవచ్చు. సమ్ సెట్ ఆఫ్ కోడ్ని మనం ఇక్కడ ఇన్స్టెన్స్ బ్లాక్లో తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ ఇలా. ఇప్పుడు ఈ బ్లాక్ అనేది ఎక్కడ తీసుకుంటే ఇన్స్టెన్స్ బ్లాక్ అవుద్ది అని చెప్పాను, క్లాసెస్ లోపల బట్ మెథడ్స్ బయట అనమాట. ఎగ్జాంపుల్గా ఈ ఏరియాలో. ఓకే. అండ్ ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్ది, ఇది కూడా ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. మనం కన్స్ట్రక్టర్ ఎలా అయితే ఆటోమేటిక్గా కాల్ అయిందో ఇన్స్టెన్స్ బ్లాక్ కూడా ఆటోమేటిక్గా కాల్ అవుతాయి. ఇప్పుడు సేమ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలోనే ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. సో ఎప్పుడైతే మనం ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా టూ థింగ్స్ కాల్ అవుతాయి. ఒకటి ఇన్స్టెన్స్ బ్లాక్ అండ్ ఇంకోటి కన్స్ట్రక్టర్ అనమాట. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏం కాల్ అయిపోద్ది, ఇన్స్టెన్స్ బ్లాక్ కాల్ అయిపోద్ది. ఇప్పుడు ఇఫ్ ఐ compile and run this code, now automatically what will happen, the instance block is automatically gets called. High print అయిపోయింది చూడండి. అండ్ నెక్స్ట్ మల్టిపుల్ ఇన్స్టెన్స్ బ్లాక్స్ కూడా తీసుకోవచ్చు. అది ఏమవుద్దంటే ఆర్డర్లో ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫస్ట్ ఇన్స్టెన్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత సెకండ్ ఇన్స్టెన్స్ బ్లాక్. ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ క్రియేషన్ మనం కన్స్ట్రక్టర్ ఎలా అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి, ఫర్ ఎవ్రీ న్యూ ఆబ్జెక్ట్కి ఈ ఇన్స్టెన్స్ బ్లాక్ కూడా సేమ్ ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి అయితే ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ కాలింగ్ అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐ మీన్ సారీ, కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ క్రియేషన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఇన్స్టెన్స్ బ్లాక్ ఆబ్జెక్ట్ క్రియేషన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఎప్పుడు మనం ఏది యూజ్ చేయాలి, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్కి ఇనిషియలైజ్ చేయాలనుకోండి, అంటే ఆబ్జెక్ట్లో ఉండే ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి వాల్యూస్ని మనం సెట్ చేయాలి. దాన్నే ఆబ్జెక్ట్ ఇనిషియలైజేషన్ అంటాం. అప్పుడు మనం వీ షుడ్ గో ఫర్ కన్స్ట్రక్టర్, ఎందుకంటే కన్స్ట్రక్టర్ అనేది పారామీటర్స్ రిసీవ్ చేసుకోగలదు. బట్ ఇన్స్టెన్స్ బ్లాక్ మనకి పారామీటర్స్ రిసీవ్ చేసుకోగలదా? నో, దెర్ ఇస్ నో పారామీటర్ కాన్సెప్ట్ హియర్. అవునా? సో దట్ ఈస్ అ కాన్సెప్ట్ వెన్ వీ గో ఫర్ కన్స్ట్రక్టర్. ఇఫ్ యూ వాంట్ టు ఇనిషియలైజ్ ది ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఇనిషియలైజేషన్ అంటే ఆబ్జెక్ట్లో ఉండే ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి వాల్యూస్ని ప్రొవైడ్ చేయడం అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. అలాంటప్పుడు దెన్ వీ కెన్ గో ఫర్ కన్స్ట్రక్టర్స్. ఆర్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ది ఆబ్జెక్ట్. నౌ ఐ క్రియేటెడ్ ది ఆబ్జెక్ట్ రైట్. నౌ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కన్స్ట్రక్టర్ తీసుకున్నాను అనుకోండి. ఒక కన్స్ట్రక్టర్ తీసుకున్నాను అండ్ ఇంకో కన్స్ట్రక్టర్ తీసుకున్నా. ఇప్పుడు టూ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక స్టాటిక్ వేరియబుల్ తీసుకుంటా. స్టాటిక్ ఇంట్ కౌంట్ అనే వేరియబుల్ తీసుకొని దాంట్లో ఇనిషియల్గా 0 ఉంటుంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయ్యాయో దాన్ని కౌంట్ వేరియబుల్లో అప్డేట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుద్ది కదా, అందుకని దీంట్లో కౌంట్ ప్లస్ ప్లస్ రాసా. అండ్ దీంట్లో కూడా కౌంట్ ప్లస్ ప్లస్, ఇలా కౌంట్ ప్లస్ ప్లస్ రాశాను అనుకో. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కౌంట్ ప్లస్ ప్లస్ అయింది. నెక్స్ట్ ఇంకో కన్స్ట్రక్టర్ ఇంకో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. బట్ ఈసారి నేను ఒక వాల్యూని పాస్ చేస్తాను, దట్ ఈస్ 10. అప్పుడు ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్కి ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, ఈ కన్స్ట్రక్టర్లో. బట్ ఈ కన్స్ట్రక్టర్లో కౌంట్ అనేది ఇంక్రిమెంట్ కాలేదు కదా, అవునా కదా, ఓన్లీ ఏ ఆబ్జెక్ట్ వరకే క్రియేట్ అయింది. అప్పుడు నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో కౌంట్ వాల్యూని ప్రింట్ చేస్తే ఈవెన్ మనకు 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి మన అప్లికేషన్లో, బట్ మనం కౌంట్ని ప్రింట్ చేస్తే మనకి ఓన్లీ 1 వాల్యూవే ప్రింట్ అవుతుంది. యూ కెన్ సీ ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్ అండ్ జావా స్పేస్ ఎంప్లాయీ విల్ గెట్ ఓన్లీ 1 బికాస్ ఓన్లీ 1 టైమే కౌంట్ అయింది. అంటే ఇక్కడ మనకి థింగ్ ఏంటంటే ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ క్రియేషన్కి ఈ కౌంటింగ్ అనేది జరగాలి. బట్ కన్స్ట్రక్టర్లో ఇది పాసిబుల్ కాదు, ఎందుకంటే ఇక్కడ మనం ఎవ్రీ ఆబ్జెక్ట్ క్రియేషన్కి ద కన్స్ట్రక్టర్ మ్యాచింగ్ అనేది ఉండాలన్నమాట. అంటే ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్కి ఒక కన్స్ట్రక్టర్ మ్యాచ్ అవ్వచ్చు, ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్కి వేరే కన్స్ట్రక్టర్ మ్యాచ్ అవ్వచ్చు. అలా మనం కౌంట్ అనేది ప్రతి కన్స్ట్రక్టర్ రాసుకుంటూ పోలేం కదా. అందుకని మనకి ఏం చేస్తాం అంటే సింపుల్గా నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఇన్స్టెన్స్ బ్లాక్ తీసుకుంటా. ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ బ్లాక్లో నేను కౌంట్ ప్లస్ ప్లస్ రాశాను అనుకో. ఇప్పుడు ఇది కన్స్ట్రక్టర్ మ్యాచింగ్ అనేది ఉండదు.
అంటే ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్‌కి ఈ ఇన్స్టెన్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుద్దని చెప్పా. ఎవ్రీ ఆబ్జెక్ట్ క్రియేషన్‌కి ఇన్స్టెన్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుద్దని చెప్పా. సో, ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్‌కి ఇన్స్టెన్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్ కూడా ఇన్స్టెన్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుద్ది. సో థాట్ ఇప్పుడు నేనేమవుతది కౌంట్ అనేది కౌంట్ ప్లస్ ప్లస్ చేస్తే నౌ మన అప్లికేషన్‌లో ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేషన్స్ అనేది అయినాయో కరెక్ట్‌గా రిటర్న్ చేస్తదనమాట. జావా స్పేస్ ఎంప్లాయీ అండ్ 1 మినిట్. ఇక్కడ కన్‌స్ట్రక్టర్ లేదు కదా! ఒకవేళ మనం కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ తీసుకున్నా మనకి ఇన్స్టెన్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఆ కన్స్ట్రక్టర్ కూడా అంటే ఆ ఆబ్జెక్ట్ క్రియేషన్ కూడా మన కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి మన కౌంట్ వాల్యూ అనేది 2 అనేది రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇన్స్టెన్స్ బ్లాక్ ఎప్పటికి యూజ్ చేయాలంటే ఇఫ్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కన్స్ట్రక్టర్ కాలింగ్. అంటే మనం ఏ కన్స్ట్రక్టర్ కాల్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో అవసరం లేకుండా ప్రతి ఆబ్జెక్ట్ క్రియేషన్కి మనం సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అప్పుడు ఇన్స్టెన్స్ బ్లాక్ అనమాట. అండ్ కన్స్ట్రక్టర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి ఇఫ్ ఐ వాంట్ టు పాస్ వాల్యూస్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ టు కన్స్ట్రక్టర్ ఆర్ ఇఫ్ ఐ వాంట్ టు ఇనిషియలైజ్ ది ఆబ్జెక్ట్ దెన్ వీ కెన్ గో ఫర్ ఆబ్జెక్ట్ క్రియేషన్, ఐ మీన్ సారీ కన్స్ట్రక్టర్ క్రియేషన్. అండ్ ఇప్పుడు ఇంకొకటి, ఒకవేళ ఇన్స్టెన్స్ బ్లాక్ ఉంది కన్స్ట్రక్టర్ ఉందనుకో అండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు రెండు కాల్ అవుతాయి కదా, బట్ ఫస్ట్ ఏది కాల్ అవుతుంది అంటే ఇన్స్టెన్స్ బ్లాక్ కాల్ అవుతుంది, తర్వాత కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. అండ్ బోత్ అనేది ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ క్రియేషన్కి కాల్ అవుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ అ వాట్ ఇన్స్టెన్స్ బ్లాక్. అర్థమైందండి? సో అండ్ ఆ ఇన్స్టెన్స్ ఇన్స్టెన్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుందా? అవును, ఎస్. ఓకే. అండ్ అండ్ నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు ఈ బ్లాక్ అనేది నేను విత్ ఇన్ ద మెథడ్లో కానీ ఆర్ విత్ ఇన్ ద కన్స్ట్రక్టర్ అలా తీసుకున్నాను అనుకోండి, అది ఇప్పుడు ఇన్స్టెన్స్ బ్లాక్ అవ్వదు, అది లోకల్ బ్లాక్ అయిపోద్ది. రైట్. సో ఇది మనం ఎప్పుడు అవుతుంది అంటే ఇఫ్ ఐ టేక్ అవుట్ సైడ్ ది మెథడ్ అండ్ ఇన్ సైడ్ ది క్లాస్ దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ద ఇన్స్టెన్స్ బ్లాక్. అండ్ స్టాటిక్ బ్లాక్ అనేది ఏంటంటే జస్ట్ ఆ కర్లీ బ్రేసెస్ ముందు స్టాటిక్ అని కూడా ఇలా రాసేస్తాము. అండ్ స్టాటిక్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే అట్ ద టైమ్ ఆఫ్ క్లాస్ లోడింగ్. అంటే మనం ఎప్పుడైతే క్లాస్ లోడ్ అవుతుందో ఆ లోడ్ అయ్యే టైంలోనే స్టాటిక్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో కాదు. సో దట్ ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హలో అని స్టాటిక్ బ్లాక్లో రాశాను అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. ఇక్కడ మనకి ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో ఈ క్లాస్ని, ఒక టైంలో ఒక్క టైంకి మనం క్లాస్ లోడ్ అవుతుంది. అంటే లెట్స్ కంపైల్ తీసుకోండి. జావా సి స్పేస్ టెస్ట్ డాట్ జావా అండ్ ఇఫ్ ఐ రన్ ద క్లాస్ ఫైల్, ఎంప్లాయీ క్లాస్ ఫైల్ని రన్ చేసేటప్పుడు ఈ ఎంప్లాయీ క్లాస్ అనేది లోడ్ అవుద్ది. లోడ్ అయ్యేటప్పుడు ఆ క్లాస్లో ఉండే స్టాటిక్ బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ మల్టిపుల్ స్టాటిక్ బ్లాక్స్ కూడా తీసుకోవచ్చు, అవి ఆర్డర్ ప్రకారం ఎగ్జిక్యూట్ అవుతాయి. మల్టిపుల్ స్టాటిక్ బ్లాక్స్ తీసుకుంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను క్లాస్ లోడ్ అయ్యేటప్పుడు ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి ఏమైంది, హలో ప్రింట్ అయింది. ఈవెన్ 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినా మనకు ఓన్లీ 1 టైం ఎగ్జిక్యూట్ అయింది, ఎందుకంటే స్టాటిక్ బ్లాక్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఆల్వేస్ at the time of class loading, not at the time of object creation. So that is a point you should know about it. So at the time of class loading, if I want to do some activity, then we can do that activity inside the static blocks. That is one of the real time use case. సో అలాగా మనకి బ్లాక్స్ అనేది స్టాటిక్ అండ్ ఇన్స్టెన్స్ బ్లాక్స్ అనేది మనం తీసుకోవచ్చు అండి. ఓకే. ఇలా మనకి క్లాస్లో జనరల్గా మనం ఇప్పటి వరకు ఏం తీసుకున్నాము, క్లాసెస్లో ఒక క్లాస్ డిక్లేర్ చేసిన తర్వాత దాంట్లో ఆల్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకున్నాము అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ తీసుకున్నాము అండ్ ఆల్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ తీసుకున్నాము అండ్ ఆల్ టైప్ ఆఫ్ బ్లాక్స్ తీసుకున్నాము. ఇలా మనం ఒక క్లాస్లో ఇవన్నీ తీసుకోవచ్చండి. అండ్ ఒక క్లాస్లో ఇంకో క్లాస్ కూడా తీసుకోవచ్చు, దాన్ని నెస్టెడ్ క్లాస్ అంటాం. ఇది ఇప్పుడు మనం ప్రెజెంట్ ఇది అవసరం లేదు, బట్ ఒక క్లాస్లో మనకి ఈ టైప్ ఆఫ్ థింగ్స్ తీసుకోవచ్చు. అండ్ ఈ టైప్ ఆఫ్ థింగ్స్ తీసుకుంటే మనకి ఎలా బిహేవ్ అవుద్ది ఎవ్రీ కాన్సెప్ట్ అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ ఐ వాంట్ దట్ ఎక్స్ప్లెయిన్ అగైన్ యూ కెన్ వాచ్ ది రికార్డింగ్ వీడియోస్ అగైన్. సో దట్ ఈస్ అ వాట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ అంటాం వీటిని. సో ఇక్కడ వరకు ఒకసారి రివైజ్ చేసుకోండి అండ్ టుమారో వచ్చేసి నేను ఊప్స్ కాన్సెప్ట్స్ని స్టార్ట్ చేస్తాను. ఓకే, వంశీ, చెప్పు. మెటీరియల్ నువ్వు ఒక్కొక్క సెషన్